హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. ప్రజెంట్ రాజకీయం ఎలా సాగుతుందంటే మొన్నటి వరకు ఒకలా డ్రామా చేసింది బీఆర్ఎస్. మొన్న లిక్కర్ స్కామ్ అంది, లిక్కర్ కొత్త లైసెన్స్లు ఇచ్చారు, మద్యానికి కొత్త బిల్లు రాబోతున్నాయని హడావుట్ చేసింది. ఇప్పుడు విత్తనాలు దొరకట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో విత్తనాల కరువు జరుగుతుంది. ప్రజలు ఎండల్లో బారులు తీరి నుంచున్నా సరే విత్తనాలు దొరకని పరిస్థితి. సో ఎలా ఉందంటే కేటీఆర్ లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఏది చెప్తే అదే నిజమయ్యే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక ఫార్మాట్లో లేరు. ఏం జరుగుతుంది అనే ప్రాపర్ అండర్స్టాండింగ్ కానీ ప్రాపర్ ఐడియా కానీ ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ లీడర్స్కి కానీ లేదు. మినిస్టర్స్లో కూడా అవగాహన లోపం కనబడుతుంది. ఎందుకంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి కన్సర్న్ మినిస్ట్రీస్కి కరెక్ట్ అయిన అండర్స్టాండింగ్ లేదేమో అని తెలుస్తుంది. ఎందుకంటే మొన్న మద్యం విషయంలో జూపల్లి కృష్ణారావు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2 సార్లు 2 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదే పరిస్థితుల్లో ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు విత్తనాల కొరత. దీని కథ ఏంటో చూద్దాం. తెలంగాణలో విత్తనాల రాజకీయం జరుగుతుంది. తెలంగాణలో ఈ 10 ఏళ్లలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రైతులు విత్తనాల కోసం క్యూలు కడుతున్నారు. ఎండలో గంటల తరబడి నిలబడలేక చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలు లైన్ వెంబడి పెడుతున్నారు. ఆదిలాబాద్ లో పత్తి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఇలాంటి దృశ్యాలు తెలంగాణలో ఈ 10 ఏళ్లలో చూడలేదన్నది నిజం. 10 నిమిషాలలో విత్తనాలు దొరికాయే తప్ప క్యూ లైన్లు కట్టడం కనిపించలేదు. పైగా ఆదిలాబాద్ లో పత్తి రైతుల క్యూ లైన్లను మేనేజ్ చేయడానికి ఏకంగా పోలీసులు రంగంలోకి దింపాల్సి వచ్చింది. ట్రాఫిక్ ను మళ్లించి మరీ రోడ్లపై క్యూ లైన్లలో ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఎస్పీ, డిఎస్పీ స్వయంగా వచ్చి మరీ క్యూ లైన్లలో పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి విత్తనాల కొరతపై ఆరా తీశారు. ఇంత హడావుడి ఎందుకంటే ప్రతిపక్షాలకు ఆయుధం లాంటి అంశం దొరకడమే. చూసారా, ఈ 10 ఏళ్లలో రాని విత్తనాల కొరత రేవంత్ సర్కార్ వైఫల్యం కారణంగా వచ్చిందని చూపించడం మొదలుపెట్టాయి. పైగా రైతులపైకి లాఠీ లేచిందన్న వార్త హల్చల్ చేస్తోంది. హరీష్ రావు ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. అందులో రైతులను క్యూ లైన్ లో మేనేజ్ చేయడానికి లాఠీ ఎత్తిన దృశ్యం కనిపించింది. అంతే, చూసారా, రైతులపై లాఠీ చార్జ్ చేశారంటూ హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇలా వరుసపెట్టి విమర్శలు గుప్పించారు. రైతులకు విత్తనాలు దొరకకపోవడం నిజంగా పెద్ద అంశం, సీరియస్ మ్యాటరే. అందుకే ప్రతిపక్షాలు ఇలా దాడి మొదలు పెట్టాయి. ఏదేమైనా రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒక టాపిక్ దొరుకుతూనే ఉంది. ప్రతిపక్షాల అదృష్టమో అధికార పక్షం దురదృష్టమో గాని విపక్షాలకు ఆయుధాలు దండిగా దొరుకుతున్నాయి. అధికారంలోకి రాగానే ఈ సర్కారును కూల్చేస్తామంటూ బీఆర్ఎస్, బీజేపీ 2 పాట పాడాయి. దీంతో పక్క పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. వెంటనే 100 రోజులు అయిపోయినాయి, ఇంకెప్పుడు హామీలు నెరవేరుస్తారంటూ వెంటపడ్డారు. ఈ లోపు ఎన్నికలు కూడా రావడంతో కాస్త సద్దుమణిగింది. అయినా సరే రుణమాఫీ హామీని విజయవంతంగా ఎన్నికల అస్త్రంగా మార్చగలిగింది బీఆర్ఎస్. హరీష్ రావు, కేటీఆర్ దూకుడు చూసి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పాల్సి వచ్చింది. రాష్ట్ర బీజేపీతో పాటు ప్రధాని మోడీ కూడా తెలంగాణలో రేవంత్, రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలా ఎన్నికలు అయిపోయాయో లేవో వెంటనే ధాన్యం కొనుగోళ్లలో అవినీతి కుంభకోణం అంటూ యూ ట్యాక్స్ తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి సమాధానం చెప్పుతుండగానే తెలంగాణలో విత్తనాల కొరత అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. చూడాలి ఈ రైతుల కన్నీళ్లు తుడిచేది ఏ ప్రభుత్వమో.